హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి వెయిట్ లాస్లో భాగంగా వెరీ హై ప్రోటీన్ దోశ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రోటీన్ చాట్ అనేది పెట్టాను. కావాలంటే ఒకసారి నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇది హై ప్రోటీన్ దోశ అండి, చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకోండి. దీనిలో నేను అన్ని కప్పు క్వాంటిటీలో తీసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు శనగలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు బొబ్బర్లు అంటారు చూసారా, ఆ బొబ్బర్లు యాడ్ చేసుకున్నాను. 1/4 కప్పు మసూర్ దాల్ అంటారు కదండి, ఎర్ర కందిపప్పు, అది కూడా వేసుకున్నాను నేను. సో దీనిలో అలాగే 1/4 కప్పు ఏమో శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు, 1/4 కప్పు పెసరపప్పు. చూడండి, ఇవన్నీ కూడా నేను ఇలా యాడ్ చేసుకున్న. 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ అండి, ఎక్కువ యాడ్ చేయలేదు, ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఎందుకంటే మనకు దోశ వేసుకున్నప్పుడు మరి అది కొంచెం బైండింగ్లో ఉంటుందని నేను రైస్ అనేది యాడ్ చేశాను. సో ముందుగా ఈ పప్పులన్నింటినీ కూడా ఒకసారి అయితే వాష్ చేసేసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి అలా వాష్ చేసేసుకొని వీటిని ఒక 4 అవర్స్ పాటు పెట్టుకోండి. మీరు ఈ దోశని డిన్నర్లో తీసుకున్నా, లంచ్లో తీసుకున్నా కూడా మంచి ప్రోటీన్ లెవెల్ అనేది మీ బాడీకి అందుతుందండి, మనకు చాలా బాగుంటుంది. సో నేను మెంతులు కూడా వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. 1/4 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టేసుకొని 4 అవర్స్ పాటు ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా ఒక 4 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని జార్లో వేసేసుకుంటున్నాను. ఈ జార్లో వేసుకునేటప్పుడు మీరు ఏదన్నా ఆకుకూర యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసేసుకోండి. నేనైతే కొంచెం కరివేపాకు యాడ్ చేశాను, అలాగే మునగాకు కూడా యాడ్ చేశానండి. సో మన ఇంట్లో పిల్లలకి డైరెక్ట్గా మునగాకు కరివేపాకు అయితే పక్కకు తీసి పెట్టేస్తారు కదా, ఇట్లా వాళ్ళకి వేసి పెట్టేటప్పుడు దోశల్లో వేసి పెట్టారనుకోండి అస్సలు తెలియదు, వాళ్ళు హెల్తీగా తినేవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో మరీ అంత లూజ్గా చేసుకోకండి. మనకు ఆ దోశలు మినప దోశలు అంత క్రిస్పీగా అయితే రావండి, ఎందుకంటే మనం అన్ని పప్పులు యాడ్ చేసాం కాబట్టి అంత క్రిస్పీగా అయితే రావన్నమాట. సో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఆ పిండిని ఒక పక్కన పెట్టేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని కొంచెం పాన్ అనేది మనం ఇట్లా ఉల్లిపాయతో రుద్దుకున్నాం అనుకోండి, దోశ అనేది అంటుకోకుండా చక్కగా లేచి వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పప్పుల్లో ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అండి. ఈ దోశ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, మనం నార్మల్ దోశలాగా అయితే పల్చగా అయితే రాదండి, గుర్తుంచుకోండి. కొంచెం మరీ నార్మల్ దోశ అంత పల్చగాను రాదు, మరి ఈ దోశలాగా లావుగాను రాదండి, మీడియంగా ఉంటుందన్నమాట. కొంచెం సైడ్ నుంచి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చూసారా కలర్ అనేది. దీన్ని ఏదైనా రోటి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 తిన్నారంటే మీకు ఫుల్ అయిపోతుంది. మీరు లంచ్లో తిన్నారనుకోండి డిన్నర్ వరకు కూడా ఫుల్గా ఉంటుందండి టమ్మీకి అయితే. మనకి ఆ పప్పులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మన బాడీకి అయితే అందుతాయి ఫ్రెండ్స్. సో ఏది కూడా మిస్ అవ్వదు. మీరు రైస్ తినలేదే అని చెప్పేసి అనుకుంటారు కదా, కానీ ఈ 2 దోశలు తిన్నారంటే ఫుల్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఈ 2 దోశలు ఏదన్నా రోటి పచ్చడితో కానీ అలాగే సాంబార్ ఉన్నాయి అనుకోండి, సాంబార్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టమ్మీకి చాలా ఫుల్గా ఉంటుంది. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా కావాల్సినంత ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.